దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా వారికి సుట్టానివే తడిపట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివే యములాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎండికొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోలెవట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా దండి నైవేద్యాలు మనసారా నీ ముందు పెట్టినమే కైలాసవాసుడా కరుణాల దేవుడా కరుణించమని నిన్ను వేడుకుంటామే త్రిలోక పూజుడా త్రిశూలధారుడా పంచభూతాలకు అధిపతివి నీవురా శరణని కొలిచిన వరములనిచ్చేదరా అభిషేక ప్రియుడా అద్వైత భాస్కరుడా దేవాను దేవుళ్ళు మెచ్చినోడా ఒప్పు జగ్గుల పూజలు అందినోడా అనంత జీవకోటి తెలినోడా నీవు ఆత్మలింగానివే మాయలోడా కోటి లింగాల దర్శనమిచ్చేటోడా పురవి వీరన్న వైదరికి చేరినోడా నందరాజ నాట్యాలు ఆడేటోడా నాకు పామును మెడ చుట్టూ చుట్టినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర ఎండికొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలెవట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా ఎండికొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలెవట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర కలిగిన మండలంలో శ్రీ శ్రీ పాదాల గోవింద స్వామి యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా గతంలో ఏ విధమైన ఇబ్బందులు ఎలా కలగకుండా ఉన్నారో ఈసారి కూడా దేవస్థానం వారు కానీ రెవెన్యూ శాఖ వారు కానీ పోలీస్ శాఖ వారు కానీ అత్యంత ప్రాముఖ్యతగా ఇచ్చి వాళ్ళ సిబ్బందిని నిత్యం ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అనే విధంగా డ్యూటీని అసైన్ చేయడం జరిగింది. అదేవిధంగా గుడి ప్రాంగణంలో చాలా
విస్తారమైన పందిళ్ళు వేయడం జరిగింది. బ్యారికేడ్లు కూడా ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా ఆడవాళ్ళకి కానీ తల్లి పిల్లల చిన్న పిల్లల విషయంలో కానీ వికలాంగుల విషయంలో కానీ దర్శనానికి ఆలస్యం కాకుండా తీసుకున్న చర్యలన్నీ కూడా శాఖపరంగా అన్ని రకాల శాఖలు కూడా ముందుండి నడిపించడానికి చర్యలు కైకొనడం జరిగింది. అందువల్ల భక్తులందరికీ కూడా శుభంగా జరగాలని దర్శన భాగ్యం అత్యంత వైభవంగా జరిపించిన ఉద్దేశంతోనే అటు అధికారులు ఈ దేవాదాయ శాఖ వారు అన్ని పనులు సక్రమంగా చేయడం జరిగిందని తెలుసుకుంటాం. 26వ తారీఖు నాడు జరుగు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు లక్షలాది మంది భక్తులు మన కలిదిండి తర్వాత వెస్ట్ గోదావరి నుంచి అదేవిధంగా కృష్ణా జిల్లా నుంచి అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి అనేక మంది ఏర్పాట్లు చేస్తుంది. ఏర్పాట్లో భాగంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతలకు కానీ అదేవిధంగా ట్రాఫిక్ సమస్య కానీ అదేవిధంగా ఇక్కడ ఏదైనా కార్యక్రమాన్ని కూడా అన్నిటికీ క్యూ లైన్లో దర్శనం తొందరగా అయ్యేదానికి కానీ అన్ని చర్యలు తీసుకున్నాం. అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసాం. దానిలో భాగంగా ఈవో గారు మొత్తం అన్నీ కూడా పబ్లిక్ కావాల్సినవన్నీ కూడా రెడీ చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా హాయిగా వచ్చి ఎటువంటి తొక్కిసలాట్లు లేకుండా మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా వెంటనే మేము పోలీస్ కంట్రోల్ ఇక్కడే ఉంటుంది. వెంటనే మాకు తెలియపరిచిన వెంటనే మేము చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా చంటి పిల్లలు తీసుకొచ్చేవాళ్ళు, వృద్ధులు, అదే వికలాంగులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ప్రత్యేక దర్శనం కూడా ఉంది కాబట్టి పిల్లల్ని వదిలేసుకొని వెళ్ళటం కానీ ఏదన్నా కానీ చేయొద్దని మనవి. దేవాదాయ శాఖ ఏలూరు జిల్లా కలిదిండి మండలం కలిదిండి గ్రామంలో భోగేశ్వరం నుండి వేంచేసినటువంటి శ్రీ పాతాళ భోగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు మొదటి రోజు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజున స్వామివారికి గణపతి పూజ, పుణ్యావచన, తరువాత అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభమైంది. రేపటి రోజు రాత్రి 1:20 స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే 26వ తారీఖున తీర్థం సాయంత్రం కార్యక్రమం జరుగుతుంది. ఈ స్వామివారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అలాగే 28వ తారీఖు అమావాస్యతో ఈ పాఠ్యాన్ని దేశాల కళ్యాణ మహోత్సవాలు పరిశోభక్తం ఉంటుంది. కావున 50 మంది భక్తులు కూడా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి స్వామివారి తీర్థప్రసాదం సేకరించి కార్యక్రమంలో కోరుతున్నాం. ఈ భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా తలుపు కొంచెం ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే కోనేరు పరిశుభ్రంగా ఉంటుంది. తపస్సులు తెప్పోత్సవానికి కావాల్సిన అందులో ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. కావున 50 మంది భక్తులు కూడా క్రమశిక్షణతో స్వామివారి దర్శనం గావించుకొని తరించవలసిందిగా కోరుతున్నాం. ఫ్రీ హోమ్ డెలివరీ సదుపాయం కలదు. ఆర్డర్ పై అన్ని రకాల బ్రాండెడ్ మందులు తెప్పించబడును. నెబులైజర్, వెపరైజర్, బీపీ మానిటర్, షుగర్ మానిటర్ పై 5 years వారంటీ కలదు. స్టార్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ప్రొప్రైటర్ పెరుగు అంచి, ఓరియంటల్ స్కూల్ ప్రక్కన మెయిన్ రోడ్, కైకలూరు.